ఓకే మాట్లాడదాం. ఓకే అండి, నువ్వన్ గారు మాట్లాడదాం. ఓకే రామరెడ్డి గారు, ఓకే రామరెడ్డి గారు, తెలంగాణ కృష్ణా జలాల విషయంలో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకరిపై ఒకరైతే ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో, అలాగే మీ పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు గారు కూడా ఓటీపీ అంటూ కూడా కామెంట్స్ చేసిన పరిస్థితి, ఎలా చూస్తారు? అసలు ఎవరు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారు అంటారు? ఒకటండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుది ఏదైతే వాటర్ కావాలని తీసుకోవాలన్నా ప్రాజెక్టుకు కేసీఆర్ గారు చెప్పారు, నేను మహబూబ్నగర్ జిల్లాకు వచ్చి ఇక్కడ కుర్చీ చేసుకుంటా, ఎవరా కాంట్రాక్టర్ ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టుర్రి, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను. ఆయన 10 సంవత్సరాలలో ఆ ప్రాజెక్టును స్టార్ట్ చేయలేదు, కంప్లీట్ చేయలేదు. అయిన తర్వాత కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మొదలైంది. కేసీఆర్ వచ్చినప్పటికీ అప్పటికి కాలువలు అయిపోయినాయి, లిఫ్ట్లు. ఇదైన తర్వాత కేసీఆర్ ఒక 1000 కోట్లు ఖర్చు పెడితే అయిపోయేది. కానీ ఈ రోజు వరకు అది ఇంతవరకు కంప్లీట్ కాలేదు. ఇప్పుడు కొంత కాలువలలో ఎక్కడైతే ఉన్నావో కన్స్ట్రక్షన్స్ ఏవైతే లెవెల్స్ పోయాలి కదా, రోడ్లు ఇవన్నీ, అవి ఇప్పుడు పని మొదలైనవి, ఇప్పుడు నడుస్తున్నాయి. D82 కాలువ ఇప్పటి వరకు ఇంకా పూర్తి కాలేదు. అంటే ఇప్పుడు ఇద్దరు చెప్తున్నారు, వారు 10 సంవత్సరాలు కల్వకుర్తి కేఎల్ఐ ప్రాజెక్ట్ చేసినామన్నారు. కేఎల్ఐ ప్రాజెక్ట్ ఇంతవరకు ఎందుకు కంప్లీట్? ఆ రోజు 1000 కోట్ల దాన్ని కేసీఆర్ గారు ఇంతవరకు 10 సంవత్సరాలు ఎందుకు కంప్లీట్ చేయకపోయాడు? అయిన తర్వాత కేసీఆర్ సౌత్ నార్త్ కాదు, కేఎల్ఐ కాలువ చేస్తే అది ఆల్రెడీ టెండర్లు అయినాయి, అప్పచెప్పారు, వాళ్ళ కమిషన్లు రావు. అందుకోసం కాళేశ్వరం కొత్త ప్రాజెక్ట్ కాబట్టి కమిషన్ అని అది ఇమీడియట్గా కమిషన్లు వస్తాయని చెప్పి ఆ ప్రాజెక్ట్ను టేకప్ చేసి కంప్లీట్ చేసాడు. ఇవి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ కాబట్టి ఇంట్లో కమిషన్ రాదని అన్ని పక్కన పెట్టేసారు. ఈ కేఎల్ఐ అయిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అపెక్స్ కౌన్సిల్లో 535 టీఎంసీలకు మనకు రావాలి వాటర్. కానీ కేసీఆర్ గారు 299 టీఎంసీలకు సంతకం పెట్టిండు. ఆ రోజు ఎందుకు పెట్టినావు నువ్వు? అది 299 టీఎంసీలకు మీరు ఎందుకు సంతకం పెట్టవాలి? 1 ఇయర్కి పెట్టినావు, హాఫ్ ఇయర్, ఏదైనా ఫస్ట్ 1 ఇయర్కి పెట్టిన తర్వాత అది ఎట్లా నెక్స్ట్ ఇయర్ కూడా అదే అడుగుతారు అవతల అడిగి. నువ్వు ఆ రోజు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? ఎవరి ప్రెషర్ తోటి నువ్వు ఒప్పుకున్నావు? ఈరోజు పాలమూరు రంగారెడ్డిని ఇప్పటి వరకు డిపిఆర్లు కేంద్రానికి వీరు పంపించిన అన్ని కూడా తప్పుడు ఉండేది. అయిన తర్వాత అప్పుడు రిటైర్ ఇంజనీర్ చెప్పారు, జూరాలకి వెళ్ళి తీసుకోవాలని చెప్పారు. కానీ కేసీఆర్ వాళ్ళది ఎవరు తినలే, ఈయనే చీఫ్ ఇంజనీర్, ఈయనే కన్సల్టెంట్, ఈయననే అన్ని కాంట్రాక్ట్ దాంట్లోకి ఏది చేయాలో అనేది మొత్తం 80,000 బుక్స్ చదివిన ఆయన మొత్తం చేసి నాశనం పట్టించింది తెలంగాణ ప్రాజెక్టులను వీరే. అది ఎవరైనా ఇంజనీర్లు, రిటైర్ ఇంజనీర్ల సజెషన్లు ఏవి తీసుకోకుండా ఈ ప్రాజెక్టులు కట్టాడు. కాళేశ్వరం కూడా అదొక నుమాయిష్, ఏదైతే ఎగ్జిబిషన్ మన సాలార్జంగ్ మ్యూజియం లాంటిది, టెక్నాలజీ బ్రహ్మాండం. ఆడ లిఫ్ట్ చేసేది వర్షాకాలం వచ్చినప్పుడు లిఫ్ట్ చేస్తారు, వర్షాకాలం వచ్చినప్పుడు అన్ని చెరువులు నిండే ఉంటాయి. మళ్ళీ అప్పుడు లిఫ్ట్ చేసిన తర్వాత లిఫ్ట్ చేసి అలా వచ్చి కరెంట్ బిల్లులు కట్టి పోసిన తర్వాత మళ్ళీ వర్షాలు వస్తే ఆ చెరువులు నిండే మళ్ళీ సముద్రం వరకే పోతాయి. ఆ టెక్నాలజీ ఎక్కడైతే నువ్వు టెక్నాలజీని ఉపయోగించి చేసేది ఉపయోగం వస్తట్టు ఉండాలి. కానీ ఉపయోగం రాని ప్రాజెక్టులను కట్టి అది సాలార్జంగ్ మ్యూజియం లెక్క చూసుకోవడానికి బాగుంటుంది. మోటార్లు మునిగిపోయినాయి, ఒకసారి ఎంత నష్టం, ఎంత కరెంటు బిల్లు అవుతుంది. సహజంగా వచ్చేది జూరాలకి వెళ్ళి తీసుకోవాలని చెప్తే ఎందుకు ఒప్పుకోలేదు? ఈ రోజు వరకు ఎందుకు జూరాలకి వెళ్ళి వాటర్ తీసుకొని ఈ యొక్క పాలమూరు రంగారెడ్డిని డిపిఆర్ సబ్మిట్ చేసి అదైనా కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ప్రజలు హర్షిస్తారు. కానీ వాళ్ళు కూడా అక్కడనే పెట్టి ఏది ఎక్కడ ఉన్నవో అక్కడనే ఉండి వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు ప్రతి విమర్శ చేసుకుంటారు, కానీ ప్రాక్టికల్గా మాత్రం ఇంతవరకు చేస్తలేరు. కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అయిన తర్వాత ఈ రోజు మేము కోరుకుంటున్నది రైతులుగా ఇప్పటికైనా కేఎల్ఐ కాలువలు అవేవో కేసీ మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాంట్లో విడుతులు తగ్గించారు కొంతమంది. ఆ విడుతులు తగ్గియడం వల్ల నీళ్లు వాటర్ పంపింగ్ చేస్తే కూడా అవి తెగిపోతున్నాయి. అలాంటివి లేకుండా దాంట్లో రెక్టిఫై చేసి కేఎల్ఐ ప్రాజెక్ట్ ఏదైతే డిండికి వెళ్ళి తీసుకుపోతామన్నారు, శివన్నగూడెం తీసుకుపోయారు. ఆడ ఇంతవరకు కాలువలు తీసారు, కానీ ఇంతవరకు ఆ పనులు ఎందుకు కంప్లీట్ అవుతుంది? 2 years అయింది. అంతకుముందు కాలువలు తీసారు, ఈ రోజు వరకు దాని కాంట్రాక్టర్ కూడా శివన్నగూడెం కాంట్రాక్టర్ కూడా ఈరోజు మంత్రిగా ఉన్న అటువంటి వారే. అవన్నీ కంప్లీట్ చేసి నల్గొండ జిల్లా, పాలమూరు జిల్లాను రక్షించవలసిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే అండి, ఓకే. అనలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు, మనం చూసుకున్నట్టయితే పాలమూరు ప్రాజెక్ట్ సంబంధించి వార్ అయితే నడుస్తుంది తెలంగాణలో. మరి పాలమూరు ప్రాజెక్ట్ ఆలస్యానికి